నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మూకదాడులను నివారించేందుకు కేంద్రం చట్ట సవరణ చేసింది. దీని ప్రకారం మూకదాడుల నేరస్తులకు కనిష్టంగా 7 ఏళ్లు లేదా జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించే అవకాశం ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాద శిక్షా స్మృతి బదులుగా భారతీయ న్యాయ సంహిత బిల్లు 2023ను ప్రవేశపెట్టామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో చెప్పారు. మూకదాడి, హత్యలకు సంబంధించి నేరస్తులకు ఇచ్చే శిక్షలపై ఇండియన్ పీనల్ కోడ్లో చర్చించలేదని, దీంతో సెక్షన్ 302 ప్రకారమే శిక్షిస్తున్నారని అన్నారు. భారతీయ న్యాయ సంహిత బిల్లు ప్రకారం కులం, జాతి, లింగ, ప్రాంతం, భాష, వ్యక్తిగత నమ్మకాల కారణంగా 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి వ్యక్తిని హత్య చేస్తే కనిష్టంగా 7 ఏళ్లకు తగ్గకుండా శిక్ష పడేలా చేశామన్నారు. నేర తీవ్రతను బట్టి మరణశిక్ష లేదా జీవితకాల శిక్ష లేదా ఫైన్ లేదా రెండూ ఉండే విధంగా చట్టాన్ని సవరించారు. మూకుమ్మడి దాడులను నివారించేందుకు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు చర్యలు తీసుకోవడంతో పాటు ఎఫ్ఐఆర్ ప్రాతిపదికన సంవత్సరాల వారీగా సమాచారం ఇవ్వాలని సుప్రీంకోర్టు జులై నెలలో కోరింది. దీంతో కేంద్రం చర్యలు చేపట్టింది.